ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెంలో పెన్షన్ రాక వృద్ధులు ఆందోళన చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లు నగదు పంపిణీ చేయకూడదంటూ ఈసీ ఆదేశించింది. దీంతో 1వ తేదీన రావాల్సిన పెన్షన్ ఇంకా వాళ్ళకి రాలేదని, రేపు కూడా ఇస్తారో లేదో అని ఆందోళన వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లు ఏమంటున్నారో మా ప్రతినిధి సత్య వివరిస్తారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే పెన్షన్లకు సంబంధించి పంపిణీకి సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పెన్షన్లు ఇవ్వద్దంటూ కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల నేపథ్యంలో ఇంటింటికి వెళ్ళేటువంటి ఎవరైతే వాలంటరీ వ్యవస్థ మొత్తం కూడా ఆగిపోవడంతో మొత్తం ప్రస్తుతం మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో ఉన్నాము. కిర్లంపూడిలో ఉన్నటువంటి సచివాలయం దగ్గరికి పెద్ద ఎత్తున పెన్షన్ దారులంతా కూడా వచ్చినటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. వీళ్ళంతా కూడా సచివాలయం లోపలికి వెళ్ళి ముట్టడించి వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెంకి సంబంధించినటువంటి సచివాలయంలో వృద్ధులకు సంబంధించి వితంతుకు సంబంధించి పెన్షన్కి సంబంధించినటువంటి చాలామంది ఎదురు చూస్తున్నప్పటికీ మాకు రాలేదంటూ వీళ్ళంతా కూడా లోపల సచివాలయానికి ముట్టడించినటువంటి దృశ్యాలు చూడవచ్చు. ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు పెన్షన్? తెలుగుదేశం వాళ్ళు ఆఫ్ చేసేసారని మెల్లి పెడుతున్నారండి. ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు? పడుతున్నామండి. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్తారు. ఇప్పుడు ప్రతి నెల కూడా మన 30వ తారీఖు సచివాలయంలో డబ్బులు వచ్చేయండి ప్రతిసారి. ఈసారి మటుకు గవర్నమెంట్ 3వ తారీఖుకి వేస్తానంటుంది. ఇది ఎంతవరకు ఇబ్బంది? అది కూడా ప్రజలు కూడా సచివాలయంకి వచ్చి తీసుకోవాలంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అందరూ కూడా అడగడానికి వచ్చాం. ఇప్పుడు 3వ తారీఖు ఇప్పుడు సచివాలయ సిబ్బంది ఉంటుంది మన ప్రతి గ్రామంలోని. మన మామూలుగా మిగతా స్టాఫ్ మొత్తం ఇంచుమించి ప్రతి గ్రామంలో 10 మంది మినిమం స్టాఫ్ ఉంటున్నారు ఒక సచివాలయం ఉంటే. అటువంటిది మనం ఈ 10 మంది కూడా ఇంటింటికి తిరిగితే ఇంచుమించుగా ఒక 2 డేస్లో మొత్తం ప్రతి గ్రామం కూడా కంప్లీట్ అయిపోద్ది. అది ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా మన ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ సచివాలయం రద్దీదారునే సచివాలయంకి వచ్చి తీసుకోవాలంటుంది. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మనం ప్రశ్నించడానికి మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చాం. ఈ విధంగా తీసుకుంటే మొత్తం ఎన్ని రోజులు ఈ విధంగా ఇస్తారు? ఇంత వయసులో కూడా సచివాలయానికి వచ్చి తీసుకుంటే చాలా ఇబ్బంది. ఎండ కూడా విపరీతంగా కాస్తుంది. ఇటువంటి సమయంలో అందరూ కూడా వికలాంగులు ఉంటున్నారు, ముసలివాళ్ళు ఉంటున్నారు. వీరందరూ వృద్ధులు అందరూ కూడా సచివాలయానికి వచ్చి ఏ విధంగా తీసుకుంటారని అడగడానికి మేము ఇక్కడికి వస్తున్నాం. ప్రస్తుతం పెన్షన్దారులంతా కూడా ఇక్కడ సచివాలయానికి చేరుకున్నారు. ఏం చెప్తున్నారు? పెన్షన్ అడిగావా? పెన్షన్లో పట్టు తారీఖు కల్లా వారెంట్లు ఇచ్చేవారండి. వాళ్ళ మీద నేరం వేసారని ఏదో ఎంత పుట్టించారండి. ఇప్పుడు పెట్టి నెల కూడా సచివాలయానికి వెళ్ళకుండా ఈ మామూలుగా ఎలా జరుపుతున్నారు, అంగన్వాడీలు జరిపించారు కదా, అలా జరపమని మేము అందరం కోరుకుంటున్నామండి. వాలంటీర్లు ఇళ్ళకి రావద్దని చెప్తున్నారు కదా. మరి రావద్దన్నా మీరు మరి సచివాలయానికి రానాక ఎండలో పడిపోతున్నారు అంటున్నారు కదండి. అండి సచివాలయం టాప్తో చెప్తాండి. ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థని ఒకవేళ ఇళ్ళకి వెళ్ళొద్దన్నా కూడా సచివాలయానికి సంబంధించిన స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఇబ్బందులు పడుతున్నటువంటి వృద్ధులకి ఇవ్వాలని చెప్తారు. ప్రస్తుతం ఏదైతే కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెంకి సంబంధించినటువంటి ఈ వృద్ధులంతా కూడా సచివాలయానికి వచ్చారు. అయితే వాళ్ళకి చెప్పాల్సినటువంటి ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో వాళ్ళకు ప్రభుత్వ పద్ధతి ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఇటువంటి రూల్ ప్రకారం మేము పాటిస్తామని చెప్తారు. ప్రస్తుతం పెన్షన్ ఇంటింటికి పంపిణీ చేయాలనే ఆందోళన మాత్రం ప్రస్తుతం కిర్లంపూడిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మరి పెన్షన్కి సంబంధించి రేపు ఇస్తారా లేదంటే మరి కొన్ని రోజులు పడుతుందా, మేము చాలా ఇబ్బందులు పడతాం అనేది వృద్ధులైతే చెప్తున్నారు. కనపర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ 9 కిర్లంపూడి మండలం నుంచి.